ఓయూలో ఉద్రిక్తత నెలకొన్నట్లుగా సమాచారం అందుతోంది. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. నిన్న కొంతమంది విద్యార్థులు సెక్రటేరియట్ని ముట్టడించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లుగా, విద్యార్థులు ర్యాలీగా వస్తున్నట్టుగా, పోలీసులు దాన్ని అడ్డుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. దీంతో విద్యార్థులు బంద్ చేపట్టినట్లుగా సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మరి కాసేపట్లో మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. కరెస్పాండెంట్ తిరుమల్ ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అడిగి తెలుసుకుందాం పరిస్థితి ఏ విధంగా ఉందో. తిరుమల్, విజువల్స్లో చూస్తున్నాం, కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర భారీగా విద్యార్థులు ఉన్నట్లు, పోలీసులు వాళ్ళని నిలువరిస్తున్నట్టుగా విజువల్స్ అందుతున్నాయి. ఏంటి అక్కడ పరిస్థితి? విద్యార్థుల డిమాండ్ ఏంటి? వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? హరి, ఏదైతే గత వారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ కి కారకులు అయినటువంటి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ తక్షణమే కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకోవాలని, అదేవిధంగా వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కూడా వారిపైన కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఎస్సీయూ విద్యార్థులు నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు, అంటే ఇప్పటి వరకు ఏఐఎస్ఎఫ్, ఎస్డియు, ఈ 2 విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి దాదాపు 15 మంది విద్యార్థులు ఒకసారిగా క్యాంపస్ లోపల తిరుగుతూ అన్ని బ్లాక్లను కూడా వాళ్ళు ముగించడం జరిగింది. అయితే అడ్మినిస్ట్రేటివ్ వద్ద ఆందోళన దిగినటువంటి విద్యార్థి సంఘం నాయకులను కూడా పోలీసులు ఉద్రిక్త నడుమ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలతో పాటు దానికి కారకులైనటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే వరకు కూడా మేము ఈ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ నెల 30 తారీఖు లోపల వారిపైన కనుక చర్య తీసుకున్నట్లయితే ఈ నెల 30 తారీఖు రోజు చలో సీఎం క్యాంపస్ కార్యక్రమానికి కూడా మేము పిలుపునిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోహిత్ మృతికి కారకులైన వారిని శిక్షించాలి. అదేవిధంగా రోహిత్ మృతికి ఈ కారకులైనపై శిక్షించడంతో వారు రోహిత్ కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. హరి, ఓకే తిరుమల.